వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. రీసెంట్గా తీసుకున్నట్లయితే, అంటే ఆ మధ్య మనం అమెరికాలో తీసుకున్నట్లయితే ఆ అధ్యక్షుల మీద కావచ్చు, లేకపోతే కంటెస్ట్ చేసే వాళ్ళ మీద ఇంక్ జల్లటాలు, లేకపోతే షూ విసరటాలు, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. తాజాగా తీసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ని అంటే తెలుగు ఆరిజిన్ అబ్బాయి ఒక అతను చంపడానికి వెళ్ళి, అంటే వాళ్ళ ఆఫీస్ బ్యారికేడ్స్ దాకా వెళ్ళి అక్కడ సంథింగ్ ఏదో గుద్దటము, అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత సాహసానికి పూనుకోవడానికి అందులో తెలుగువాడు అంత సాహసానికి పూనుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఈయన అబ్బాయి సాయి వర్షిత్ కందుల, ఆయన 19 years అబ్బాయి. అక్కడే ముస్సూరిలో ఉంటాడు, చెస్ట్ ఫీల్డ్ అనే ఏరియాలో ఉంటాడు. బట్ ఆయన ఆ రోజు సెయింట్ లూయిస్ డుల్లీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి అక్కడే యూ హౌల్ అనే ఒక ట్రక్ను రెంట్కి తీసుకున్నాడు. వాళ్ళు కూడా ఈయన ఐడి ప్రూఫ్లు అవన్నీ చూసి ఇచ్చాడు. 1-way టికెట్ కొన్నాడు, 2-way తీసుకోవాలి. ట్రక్ను తీసుకొని ఆయన నేరుగా వైట్ హౌస్ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ లుఫైటీ స్క్వేర్ పార్క్ అని ఒకటి ఉంటుంది. అక్కడ నైట్ 9:30 అరౌండ్ 9:35 వచ్చి అక్కడ సంచరిస్తూ అట్లా వెళ్ళాడు. ఆ ట్రక్ని అటు టర్న్ చేసుకున్న టైంలోనే ఎక్కడో బారికేడ్లక తాకింది. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ అంటే దాన్ని ఆయన హ్యాండిల్ చేయలేకపోయాడు టైం. ఓకే, ఆ విజువల్స్ ఉన్నాయి. తర్వాత ఆయన దగ్గర ఒక జెండా దొరికింది, ఆయన నాజీల జెండా. అది ఆయన ఆన్లైన్లో ఆర్డర్ చేశానని కూడా చెప్పాడు. ఆయన పట్టుకొని విచారిస్తే, నాకు హిట్లర్ అంటే స్ఫూర్తి, హిట్లర్ అంటే నాకు నాజీలు అంటే చాలా ఇష్టం. నేను అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ని అదేంటి ఏదో ఒకటి చేయడానికి వచ్చాను. ఆయన వస్తే ఆయన, లేదా కమలా హ్యారిస్ ఉంటే కమలా హ్యారిస్, ఎవరు వచ్చినా సరే నేను ఏదో చేద్దామని ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళని అంటే హత్య చేయాలనుకుంటున్నాను అన్నట్లుగా చెప్పాడు. వీళ్ళంతా భయపడి ఏంటిది ఇట్లా జరుగుతుందని చెప్తున్నాం. వెంటనే అన్ని వేయాల్సిన సెక్షన్లు అన్నీ వేసి కేసు పెట్టేశారు. అండ్ ఇతన్ని వాళ్ళకి ముందే జైలుకి పంపిలా. అక్కడ వీళ్ళకు ఉంటే ఇట్లా సైకిక్ మెంటాలిటీ ఉండే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ హౌస్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి ఆయనకు మెంటల్ స్టెబిలిటీ తీసుకొచ్చిన తర్వాత సైకలాజికల్ ట్రీట్మెంట్ లాగా చేసి వీళ్ళు మళ్ళీ రిలీజ్ చేస్తారు. అట్లా జైలు లేరు. అంటే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం కాదు. ఈయనకు అంతకు ముందు నేర చరిత్ర కూడా లేదు. విజయవాడలో ఉంటారు వీళ్ళు, బెన్ సర్కిల్ దగ్గర. అంతకుముందు నేర చరిత్ర లేదు. వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఎలాంటి ఎప్పుడు ఆరోపణలు లేవు. విజయవాడలో కనుక్కున్న వాళ్ళు అదే చెప్పారు, లేదండి బాగానే ఉంటారు, మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం, మాతో పద్ధతిగానే ఉంటారని. అండ్ నెక్స్ట్ అలాగే ఈ అబ్బాయి ఫ్రెండ్స్ని వీళ్ళని కనుక్కున్నా కూడా ఈయన మంచి టెన్నిస్ ప్లేయర్, బాగా ఆడతాడు. ఈయనకి కొన్ని టెస్టింగ్ టూల్స్ అవన్నీ నేర్చుకున్నాడు. ఆ దిశలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలని తిరుగుతున్నాడు. అండ్ కొంచెం కళల పట్ల ఆసక్తి ఉంది. ఎప్పుడు తల ఉంచుకొని వెళ్తాడు తప్ప ఎక్కువ ఏం చేయడం అని చెప్పాడు. డార్క్ మార్క్ లేకుండా ఉన్నటువంటి ఏమీ లేదు ఆ అబ్బాయి మీద, నేర చేత కానీ ఏమీ లేదు. కానీ ఆయనకి ఎందుకు అనిపిస్తుంది, ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉంటారంటే, లైక్ వాళ్ళు ఏదన్నా ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, నచ్చని క్యారెక్టర్ ఒకటి కనిపిస్తుంది, వెంటనే దాన్ని అట్రాక్ట్ అవుతారు. ఇతన్ని చంపేయాలి, ఇతను ఉండకూడదు అని ఎప్పుడు ఆయనకు సంబంధించిన వార్తలన్నీ చూడడం. ఆ మధ్యకాలంలో కూడా నాకు తెలిసిన జర్నలిస్ట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆయన వెళ్తే, వాళ్ళ పిల్లోడు 16 ఏళ్ళు అంట పిల్లోడు, మోడీ గురించి పిచ్చి పిచ్చి వీడిని అట్లా చేయాలి, వీడిని ఇలా చేయాలంటే మాట్లాడుతున్నాడు అంట. ఎందుకు ఏమైంది అంటే, ఈయనకు పొలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, ఎందుకో ఈయనకు మోడీ నచ్చలేదు, ఆయన అన్ని ఆర్టికల్స్ చూస్తూ ఉంటాడు. ఈ టైప్ ఉంటారు ఒక్కొక్కడిలా. అండ్ వాళ్ళ మీద పగలు పెంచుకోవడము, అది ఒక్కొక్కసారి తారాస్థాయికి చేరుకొని ఏదో చేయాలనుకునేలాగా ఉంటుంది. వీడి పిల్లోడు పాపం 19 years, ఆయనకి ఏమనిపించిందో, హిట్లర్ని నాజీలని ప్రేమించాడు. వాళ్ళు అన్ని ఇవాళ రేపు, ఒకప్పుడు అంటే పుస్తకాలు అంటే మనకు సాహిత్యం దొరికితే తప్పిస్తే దానికి తెలుసుకునే అవకాశం లేదు. ఇప్పుడు అట్లా కాకుండా ఇది ఉంది కదా, మొబైల్ చేతిలోకి వచ్చేసింది. ఎవరి చరిత్ర ఇప్పుడు హిట్లర్ గురించి కొడితే మొత్తం ఆయన చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. డాక్యుమెంటరీలు ఆయన ఫిలిమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా ఆయన చూశాడు, ఇన్స్పైర్ అయ్యాడు, ఆయన ఏదో చేయాలనుకున్నాడు. ఈయన కూడా వెళ్ళి వైట్ హౌస్ ముందు వెళ్ళి ఆయనని హతమార్చి అక్కడ జెండా పాతేసి, ఇది నాది, నేను యుఎస్ని రూల్ చేయాలి అని అనుకున్నాడు. ఆ టైప్ మెంటల్ మరి ఎందుకు వచ్చింది, అదంత ఈజీ వ్యవహారం కాదు కదా. అంటే బట్ ఈ పిల్లోడికి ఎందుకు అనిపించిందో, వాడు ఏ ఉద్దేశంతో టికెట్ కొనుక్కొని వచ్చాడు, సెయింట్ లూయిస్లో దిగాడు, అలా వెళ్ళగానే ఆ ట్రక్ రెంట్కి తీసుకున్న వాళ్ళు కూడా ఇంత పిల్లోడికి ఎందుకు ఇచ్చారు, అది కూడా ఓపెన్ మనకి
జూలైలో చూస్తాం చూడు ఆ టైపు ఒక ట్రక్కు, దాంట్లో కూడా ఏం దొరకలా. పోనీ నా వెనకాల ఉండాలంటే అందులో ఏం లేవు. ఈయన దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా? అవి లేవు. ఎవరు చేయించారంటే లేదు నేనే చేశాను, నాకు సొంత తెలివితేటలతోనే అన్నాడు. పైగా ఇప్పుడు తెలుగు అబ్బాయి అయ్యేసరికి మన జాతీయ మీడియా ఫుల్గా వేస్తుంది. అండ్ వీళ్ళ మమ్మీ డాడీలు కూడా వెళ్ళారు. అండ్ అలాగే తానా కూడా అక్కడ ఉన్న మన తెలుగు సంఘం కూడా ఏం జరిగింది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. బట్ అంటే సాధారణంగా ఈ టైప్ ఆఫ్ సైకిక్ డిజార్డర్స్ మనం ఈ మధ్య కాలంలో ఈ వీడియో గేమ్స్ ఆడుతున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఆ పబ్జి లాంటి గేమ్ వచ్చిన తర్వాత పిల్లలు బాగా మార్పు వచ్చేసింది. రోడ్ల మీద మిలిటరీ డ్రెస్ వేసుకొని, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మిలిటరీ డ్రెస్ వేసుకొని ఒక బొమ్మ తుపాకీనో ఏదో అంటే వాడేదో టాస్క్ ఇచ్చాడనో, లేకపోతే వీళ్ళు ఒక 10-15 అంతస్తుల బిల్డింగ్ మీద పెటల్ వాల్ కాంపౌండ్ వాల్ మీద నుంచొని దూకడానికి రెడీ అయినట్లుగా ఈ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే వీళ్ళు పర్సనల్గా అటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అసలు? అటువంటి సిచ్యువేషన్ జరిగింది సరే, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని మనం ఇట్లాంటివి చూస్తున్నాము. ఎలాంటి సిచ్యువేషన్స్ లేని వాళ్ళని కూడా ఇరికిచ్చేది. మొన్న అరబ్ కంట్రీలో ఒక ఆయన మన తెలుగు అతను, బాపట్ల గుంటూరు అతను వెళ్ళాడు. అక్కడ ఒక కొత్త ఇల్లు తీసుకున్నాడు. అంటే రెంట్కి కొత్తింటి కోసం మన వాళ్ళకి తెలిసిందే కదా, పాలు పొంగించడం మన వ్యవహారాలు 1,90,000 ఉంటాయి. అవును. గుమ్మడికాయ కట్టకపోయినా ఏం చేశాడంటే ఒక శుభ సూచకంగా పసుపు కుంకుమతో స్వస్తిక్ గీసాడు తలుపుకి. గీసి అది ఉంటుంది, ఎవరైనా చెరపరు కదా, అది ఎప్పుడు అలా ఉంటుంది. మన కొత్త బండికి కూడా ఉంటుంది ఇట్లా. అవును, స్వస్తిక్ పసుపు సెంటిమెంట్ లా ఫీల్ అవుతారు. ఉన్న రోజులు ఉంటుంది, ఏ వర్షానికో ఎప్పుడో పోద్ది బండ్లు అంటే. ఇది ఇల్లు కాబట్టి అంత ఈజీగా పోయేది కాదు, ఎప్పుడో ఎవరన్నా తుడిస్తే తప్ప. అంతే కదా, అంతే. అలా ఉండిపోయింది. ఆ పక్కింటైనా ఎప్పుడు అటువైపు నుంచి వెళ్తా రోజు ఇట్లా చూస్తున్నాడు దాన్ని. ఇది ఏ సింబల్ అని కొడితే నాజీ సింబల్ అది ఈక్వల్గా ఉంది మన స్వస్తిక్. ఈయన ఏదో ఉగ్రవాది తీవ్రవాది అని చెప్పేసి ఆయన పోలీస్ కంప్లైంట్లో పోలీసులు వచ్చి తీసుకెళ్లి లోపలేసి విచారించాడు అనమాట. ఏంట్రా ఇది, యాక్చువల్ రివర్స్ ఉంటుంది. వాళ్ళ అవన్నీ చూసేసరికి అప్పుడు కాదండి బాబు, ఇది మా దాంట్లో సంప్రదాయం, మనకి ఇలా ఉంటాయి సంప్రదాయాలు, తెలుసుకోక మీరు ఇలా చేశారు, అసలు దీనికి నాజీకి సంబంధం లేదు, నేను పలానా చోట ఉద్యోగం చేస్తాను ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆయనకు అక్కడ ఆయన ఏదో అని చెప్పి ఆయన ఉద్యోగం పోయింది, ఆ కాలనీలో ఆ ఫ్లాట్ కాల్ చేయించారు, ఇన్ని జరిగాయి. మళ్ళీ రోడ్డు మీద పడ్డాడు. ఎందుకు వచ్చాడో తెలియదు అక్కడికి. ఆ టైప్లో ఉన్నారు ఇవాళ సిటీ. అంటే కొంతమందికి అమాయకులకు కూడా జరుగుతుంది. బేసిక్గా మన స్వస్తిక్ నాజీ సింబల్ ఒకటి అయ్యేసరికి అమెరికాలోకి ఏంటంటే నాజీ, అది వాళ్ళు నాజీల మెయిన్ ఇదేంటంటే అమెరికాని సొంతం చేసుకోవాలి, అధ్యక్షుడిని నాశనం చేయాలి, గొడవలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మరి వాళ్ళకి ఎందుకు ఆ ఉద్దేశం ఉందో మనకు తెలియదు. వాళ్ళు ఒక సింబల్ పెట్టుకున్నారు అందంగా, అది కొంచెం స్వస్తికే ఇట్లా వంకర తిరిగి ఉంటుంది, రౌండ్ కర్వీగా ఉంటుంది వాళ్ళది. అట్లా దాన్ని ఇక వాళ్ళు ఏం చేశారో కానీ ఒక టైప్ ఆఫ్, ఇంకా నయం మన ఎలక్షన్ సింబల్ కూడా ఇంచుమించు కొంచెం అట్లాగే ఉంటుంది, దాన్ని ఏం చేయాల. సో ఓవరాల్గా చూసుకుంటే బయట ఇప్పుడు ఈ అబ్బాయి మాత్రం సైకిక్ డిజార్డరే. అండ్ ఇందాక కేసులో చెప్పి వాళ్ళు తెలిసి తెలియక జరిగింది. కానీ కొంతమంది ఉన్నారు అమెరికాలో కూడా ఇట్లాంటి వాళ్ళు, అంటే ఊరికే ఫేమ్ అవ్వాలని పిస్తోల్ పట్టుకొని అందరినీ కాల్చిన వాళ్ళు. మన తెలుగు అమ్మాయి ఒక ఆమె చనిపోయింది, సూర్యకి ఫ్యాన్, అది కూడా బాధపడ్డా మనం చూసాం. అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. సో అందులో ఆ కోవలోకి తీసుకోవచ్చు అంటారా, లేకపోతే ఇబ్బంది స్పెషల్ కండిషన్గా తీసుకొని ఫ్యూచర్లో అంటే మళ్ళీ కేసెస్ పెడతారా, లేకపోతే అరెస్ట్ ఉంటుందా, శిక్ష వేస్తారా, నిజంగా అంత ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉండే అవకాశం ఉంది? బట్ వీళ్ళు అంటే అక్కడ చట్టాలు మనకంటే ఇప్పటికీ బ్రిటిష్ ఫాలో అవుతున్నాము. అండ్ ఈవెన్ మన చట్టాలు అసలు శిక్షలు పడవు. ఇవాళ నేనేం చేస్తే వాడికి 20 ఏళ్ళకో శిక్ష పడుద్దా, 20 ఏళ్ళ తర్వాత కూడా వాడికి అది ఏ శిక్ష పడుద్దో కూడా చెప్పలేము, అట్లా ఉంటాయి. కానీ అక్కడ మాత్రం కొంచెం ఇమీడియట్గా తీసుకుని అట్లాంటి శిక్షలు వేరు. దీనివల్ల నువ్వు హార్మ్ఫుల్ అని తెలిస్తే నిన్ను జైల్లో వేస్తారు, కానీ నువ్వు హార్మ్ఫుల్ కానప్పుడు నీకేమైనా మెంటల్ డిసార్డర్ ఉంటే దాన్ని బాగు చేసి రిలీజ్ చేస్తారు, బయట సమాజంలో బ్రతక వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ.